హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనము హ్యాండ్స్ కటింగ్ ఆది బ్లౌజ్తో అయితే ఏ విధంగా వస్తుంది, టేపు కొలతలతో అయితే ఏ విధంగా వస్తుంది, రెండు కటింగ్లో కూడా ఏ కటింగ్ బెస్టో మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. నేనైతే హ్యాండ్కి సపరేట్గా క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఈ క్లాత్ని అయితే నేను 4 మడతల మీద అయితే వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి నేను ఫస్ట్ మీకు ఆది బ్లౌజ్తో అయితే ఏ విధంగా కట్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చెప్తానండి. మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ అయితే వదులుకుంటున్నాను. ఇది మనకు వచ్చేసి పైపింగ్ వేసుకోవడానికి అన్నమాట. చేతి పని చేసుకోవడానికి అయితే 1 ఇంచ్ దాకా వదులుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా హ్యాండ్ పొడవు సరిపోయిందండి. అలాగే ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో హ్యాండ్ లూజు, అలాగే చంక లూజు, హ్యాండ్ పొడవు నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. మనం హ్యాండ్ పొడవు దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి చంక లూజ్ వచ్చింది కదా, అక్కడ దాకా కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. మనకి ఇది వచ్చేసి కుచ్చులకైతే సరిపోలేదన్నమాట. చంక